అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కడప జిల్లా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. బద్వేల్ పట్టణంలో బద్వేల్, గోపవరం పోలీస్ శాఖలు, అంగన్వాడీలు, మహిళా పోలీసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సీఐ రాజగోపాల్, రూరల్ సీఐ నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, ఎస్ఐ రవికుమార్, ఎస్ఐ శ్రీకాంత్, జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి పాల్గొని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరియు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరియు తర్వాత ఇతర మహిళలందరూ కలిసి ర్యాలీగా చేసి మహిళలకు సాంఘీభావం తెలియజేసి మహిళా సాధికారత గురించి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకు తర్వాత బాలికలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, మరి తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారికి, మరి మా స్టాఫ్ అందరి, మా సిఐ గారికి అందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడినటువంటి బద్వేల్ పోలీస్ శాఖ తరఫున హాజరైనటువంటి డిఎస్పీ గారికి, ఇతర పోలీస్ సిబ్బందికి మరియు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి నరసింహారెడ్డి సార్ గారికి, ఇతరుల అందరికీ కూడా నమస్సుమాంజలి మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. ఈ దేశంలో 50% దగ్గర 50% జనాభా మహిళలు. ఈ మహిళలు అభివృద్ధి సాధిస్తేనే సమాజంలో సమానత్వం కావచ్చు, ఇతర హక్కులు కావచ్చు, సమాజంలో జరిగేటువంటి